తర్వాత డ్వాక్రా రుణమాఫీ చేశాడు, ఇన్ని డబ్బులు పోసాడు అతను. వీళ్ళేమో ఏమి ఇవ్వట్లేదు, 18 నెలలు అయిపోయింది, 10 పైసలు ఇవ్వట్లేదు, ఇచ్చినవి కూడా అతి స్వల్పము. ఓ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు, ఆరోగ్యశ్రీ నానా తిప్పలు పెడుతున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే పాలన అంటే ప్రజల యొక్క పర్సనల్ థింగ్ ఈజ్ పర్సనల్ థింగ్, మాకేం సంబంధం లేదనేటటువంటి ధోరణి చంద్రబాబు. నువ్వు బాగుపడి, నువ్వు మీ అమ్మా నాన్న కష్టపడి, నువ్వు ఏదన్నా వ్యాపారం చేసుకుని నువ్వు ఎదుగుతావు. నువ్వు ఎదిగావంటే నేను తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్లనే అన్నది ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు దిగిపోయి ఎప్పుడైపోయింది, 2004. ఇప్పుడున్న ఏరియా అంతా ఆ రోజున ఉంది అసలు. ఇప్పుడున్న ఏరియా ఇంత డెవలప్మెంట్ అసలు అప్పుడు ఉందా? ఆయన ఉన్నప్పుడు ఒక ఎల్ఎన్టీ టవర్, అదేమంటే నేను ప్రారంభించాను కాబట్టి కంటిన్యూ అవుతుంది అంటాడు. అంతకు ముందు ప్రారంభించింది నువ్వు కంటిన్యూ చేసావని ఎందుకు అనకూడదు? ఆ లెక్కనైతే ఎన్టీ రామారావు ప్రారంభించాడు ఆ నక్లెస్ రోడ్ అవన్నీ. అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ప్రారంభించినటువంటిదే అమీర్పేట, హైటెక్ సిటీ, ఇవి అదే కొనసాగించాడు కదా ఈయన. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కొనసాగించాడు, కొనసాగింపే తప్పించి ఆయన ఆరంభకుడు కాదు. కానీ నేను ఆరంభకుడినే చెప్పుకుంటాడు. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఆరంభంగా ఫెయిల్ అయింది కానీ నేను సక్సెస్ అని చెప్పుకుంటాడు ఆయన. అదేమంటే అక్కడ చూపెడతాడు. అక్కడే ప్రజలందరూ ఏం చేశారు, ఆయన్ని కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వట్లేదు. తెలంగాణ 2004 ఆయన లాస్ట్ టర్మ్, ఆ తర్వాత తెలుగుదేశం ఏ రోజున గెలిచిందో తెలంగాణలో. అంటే అక్కడ ప్రజలు అక్కడ ఆయన యాక్సెప్ట్ చేయలే. ఆ సంస్కరణల ఫలితాలు ధనవంతులకి బలిసిన వాళ్ళకి మాత్రమే లబ్ధి పొందారు తప్పించి సామాన్యుడికి అందలేదు అన్నటువంటిది వాళ్ళ ఫీలింగ్. సామాన్యుడి ఫీలింగ్ ఎట్టుంటది, ఆడి షాపులో గుమ్మత్తగిరి చేస్తే